సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. కార్యక్రమంలో మొదటిగా 25వ తారీఖు నాడు 3 జిల్లాలకు సంబంధించిన అంటే అరెస్ట్ అయిన 3 జిల్లాలు ఈరోజు ఉన్న నూతనంగా వచ్చిన 6 జిల్లాలకు సంబంధించిన ఈ సమావేశం విశాఖపట్నం జిల్లాకు సంబంధించి భీమిలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరగాలని, అది సాయంత్రం ఆ సభని నిర్వహించాలని పెద్దలందరూ కూడా నిర్ణయించి ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు తెలియచేయమని తెలియచేయడం జరిగింది. దీంట్లో సుమారు అంతా పార్టీ క్యాడర్ అంతా కలుపుకొని ప్రభుత్వం నియమించబడిన వారు, పార్టీతో నియమించిన పార్టీ క్యాడరు, ప్రజలతో ఎన్నుకోబడిన పార్టీ గుర్తింపు సింబల్పై ఎన్నుకోబడిన వారు, అలాగే పార్టీకి సానుభూతిపరులుగా ఎన్నుకోబడిన వారు అందరూ కూడా ఈ 6 జిల్లాల్లో ఉన్న పెద్దలందరూ కూడా ప్రతి సీనియర్ కార్యకర్త, సీనియర్ నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొంటారు. లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఏదైతే మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు ఏ కార్యక్రమాన్ని తీస్తారో రాబోయే 2 నెలల కాలానికి ఆ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్ళి రేపు రాబోయే ఎన్నికల్లో ఏదైతే మా పార్టీ తాలూకా ఆలోచన ఉందో 175కి 175 స్థానాలు గెలవడానికి ఏ విధంగా కృషి చేయాలని ఇచ్చిన కార్యాచరణకి ఇవాళ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే రెండో సాయంత్రం పూట చేయాలి సమావేశాన్ని. దానికి తగ్గట్లు మరి ఆయా పార్టీ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు, మా ప్రజాప్రతినిధులు దాన్ని బాధ్యత తీసుకోవాలని ఇవాళ పార్టీ నిర్ణయించడం జరిగిన విషయాన్ని మీ ద్వారా ఉన్న 6 జిల్లాల్లో ఉన్న మా పార్టీ కార్యకర్తలు పెద్దలందరికీ కూడా ఈ సంగతి తెలియజేస్తున్నాం. దీంతో తదుపరి రేపు 21వ తారీఖు నుంచి 23వ తారీఖు లోపల అన్ని నియోజకవర్గాలు కూడా శాసనసభ పరిధిలో మరి మా పార్టీ తాలూకా కార్యకర్తల సమావేశం పెట్టి, పెద్దల సమావేశం పెట్టి ఈ విషయాన్ని వాళ్ళు తెలియజేసి వాళ్ళందరినీ సమాయత్తం చేసి దేశ ఏర్పాట్లు చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది. 21 నుంచి 23 లోపల మరి నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు పెట్టాలనే విషయాన్ని కూడా అందరికీ కూడా పెద్దలందరికీ కూడా చెప్పాము. దాన్ని చేసే నిర్ణయాన్ని కూడా చెప్పారు. సుమారు ప్రతి చోట జరిగిన బహిరంగ సభ సుమారుది మా పార్టీ కార్యక్రమం చేసిన సభ సుమారు మినిమం 3 లక్షల మంది వరకు, 2 నుంచి 3 లక్షలు అనుకుంటున్నాం. అంటే మా కార్యకర్తలు అందరూ దానికి తగ్గట్టు ఏర్పాటు చేస్తున్నాం. అది అంటే ప్రజల ఉద్దేశంగా పార్టీ కార్యకర్తల ఉద్దేశించిన సభ. దాంతోపాటు ప్రజలకు వచ్చి మా తాలూకా పార్టీ తాలూకా అంశం ఏంటో, మా ఎజెండా ఏంటో, ఈ 5 సంవత్సరాలను నేను చేసిన కార్యక్రమాలు ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యాము, ఏ విధంగా ప్రజలు మమ్మల్ని ఆదరించారు, ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాము, వాళ్ళ జీవన విధానంలో తెచ్చిన మార్పులు, ఏ రకంగా సంతోషంగా జరిగిన పెద్ద పండుగ మన అందరికీ కూడా రాష్ట్రంలో పెద్ద పండుగ 4 రోజులు జరిగితే ఎంత ఆనందంగా ప్రజలందరూ కూడా ఆ పండుగను జరుపుకున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా మెరుగుపడ్డాయి, అవన్నీ కూడా అందులో చర్చించుకొని వస్తే ముఖ్యమంత్రి గారు అంతిమంగా ఆయన వచ్చిన నిర్ణయం, ఆయన తాలూకా విధానాన్ని, ఆలోచనని అంతా కూడా కార్యకర్తలకి నిర్దేశిస్తారు. ఎన్నికల సంకరము అనుకోవచ్చా సార్? లైక్లీ. ఆ విశ్వసనీయతతో పనిచేసిన నాయకులకి ఇవాళ ఎమ్మెల్యే టికెట్లు కేటాయించడంలో ఎందుకు జాప్యం జరుగుతూ ఉంది? అది మీరు అంటున్నారా వాళ్ళు అంటున్నారా? అదిగా మనదే అడుగుతుంది. మీ టీవీ, మీ ఆ టీవీ తాలూకా అభిప్రాయమా, లేదు ఆ వ్యక్తుల తాలూకా అభిప్రాయం చెప్తే దాన్ని బట్టి నేను చెప్తాను. ఆ వ్యక్తి కూడా ఎవరన్నా చెప్తే ఆ సంగతి కూడా చెప్తాను నేను. అంతేగాని అందరినీ కలిపి ఒక ఘాటి కట్టికండి. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలు వచ్చే ముందు, ఎన్నికల సమయంలో సందర్భంలోనూ వారి తాలూకు ఆలోచనలు, విధానాలు ఉంటాయి. ఆ విధానంలో ఆలోచన ప్రకారమే ఆ పార్టీ నిర్ణయాలు ఉంటాయి, ఆ పార్టీ కార్యక్రమం ఉంటాయి. మా పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క వ్యక్తిని కూడా, ఏ ఒక్క నాయకుని కూడా వదులుకునే సమస్య లేదు. అయితే ఎమ్మెల్యే పదవి కౌరుడు ఎమ్మెల్యే, ఎంపీకి అయితే ఎంపీ అనడు, దాంతో ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్సీ అనడు, చైర్మన్కి అయితే చైర్మన్ అనడు, అంతకంటే ఇంకా పెద్దది ఉంటే రాజ్యసభకి అయితే రాజ్యసభ అన్నీ ఉంటాయి. అంతేగాని దీనికి ఇదే అని చెప్పి నేను అనుకోవచ్చు, కానీ పార్టీ అనుకోవాలి. సో ఆ కార్యక్రమం మేమే, మా పార్టీ కాదు, ఏ పార్టీ అయినా భారతదేశంలో ఆ నిర్ణయాలు జరుగుతుంటాయి. ఇదేమి కొత్త కాదు.
అయితే కొన్ని టీవీలో వచ్చే పొత్తులను పెట్టి చెప్తున్నాయి అవి ఇంకో 2 నిమిషాలు పోతే ఇంకో రెండు వాక్యాలు మీరు అడిగితే అప్పుడు దానికి ఆ సంగతి కూడా చెప్తాను నేను. ఒక ఎమ్మెల్యే చరిష్మాని ఎవరెవరో నివేదికిస్తే కాకుండా అసలు చేసింది ఉంది సంక్షేమం. ఎక్కడి నుంచి బట్టన్ నొక్కితే డబ్బులు వస్తున్నాయి ప్రజలకి. ఇంతకు ముందు అంటే ఎమ్మెల్యే ఇంటికి ఎవరైనా తొక్కేవారు గడప, ఇప్పుడు తొక్కే అవకాశం ఉంది. సచివాలయం వాలంటీర్ ఎమ్మెల్యేలు ఎలా ఎమ్మెల్యే మంచిది కాదంటే ఎలా అది? నువ్వు ఎమ్మెల్యే మంచిది కానీ ఎవరు అనలే. మరి మీరు ఇప్పుడు చెప్పారు ఏమని చెప్పారు? ప్రజలు వచ్చి ఎవరి గుమ్మం తక్కువ కంటే ఆ ఇంటికి వస్తున్నాయి అన్ని కార్యక్రమాలు. అది ఈ ప్రభుత్వ విధానం. ఈ ప్రభుత్వం చేస్తున్న, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం చేస్తున్న ఈ విధానాన్ని ఎక్కడ జరగట్లే. అవినీతి లేకుండా, దళారులు లేకుండా, మధ్యవర్తులు లేకుండా ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రభుత్వం సద్వినియోగం చేస్తూ వాళ్ళ జీవన విధానాలను మెరుగుపరుస్తూ, ఆర్థిక పద్ధతులు మెరుగుపరుస్తూ, వాళ్ళ విద్యా వైద్యాన్ని వాళ్ళకి అందిస్తూ చేస్తున్న ప్రభుత్వం ఏదైనా భారతదేశం ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం. అన్ని దీంట్లో కూడా పారామీటర్లు కూడా మొదటి 2-3 స్థానాల్లో ఉంది వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం. ఇది మా తాలూకు విధానం. అంతేగాని వ్యక్తుల కోసమో దీనికోసం వ్యవస్థ కోసం చేస్తాయి మా పార్టీ తప్ప వ్యక్తుల కోసం మా పార్టీ చేయదు. మంత్రిగా ఉండి ఇంతవరకు స్థానం కల్పించలేదంటూ కూడా మీ పార్టీ మీద ఎవరు స్థానం పక్కనే ఉన్నారు. ఆయనకు ఉండాలి, నీకెందుకు? ఎమ్మెల్యే గ్రాఫ్ తో సంబంధం లేకుండా జగన్మోహన్ ఇస్తే వీళ్ళ ఆపోజిస్తే ఎమ్మెల్యే గ్రాఫ్ బాగాలేదని హోల్డ్లో పెడతారు. 4 కాదు, 5 కాదు, 6 కాదు, 10 మంది ఇంక్లూడింగ్ మీ. ఈ డిస్కషన్లు ఇవి మీ మా టీవీకో లేకపోతే మీ ఏబిఎన్కో కావాలి కానీ మాకు అక్కర్లేదు. అది మీకు కావాలా? ఒకటి ఎంత ఉంది మరి నిన్న ఎందుకు కేసీఆర్ నాన్ని పార్టీ నుంచి వెళ్ళిపోయాడు? టీవీ 5లో ఎవరు చెప్పనండి, ఈనాడు చెప్పనండి. లేదు మీ మహా టీవీ శ్రీనివాస్ పెద్దగా 4-5 క్వశ్చన్లు వేస్తావు కదా, అవసరం నువ్వు చెప్పు. ఎందుకు వెళ్ళిపోయాడు కేసీఆర్ నాని? ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు ఆ పార్టీ నుంచి ఉన్న మరి ఎందుకు జరిగిందో, ఎందుకు చంద్రబాబు నేను తిడుతున్నాడు, మరి అవి కూడా చెప్పాలి కదా. కాబట్టి ఇవన్నీ సహజం. రాజకీయాల్లోనూ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ సహజం. ఏదో మీరు మా మొత్తాన్ని అంత ఎత్తట్లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకా బోల్డ్ ఉన్నాయి అలాంటివి. ఒకటి కాదు, బోల్డ్ ఉన్నాయి. ఎందుకు ఇవాళ ఫ్లెక్సీ చేస్తే ఆ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని ఎందుకు చింపాలా, ఎందుకు దాన్ని తీయాలా? అది వాళ్ళ ఇష్టం, అది వ్యక్తిగతం, మాకు సంబంధం లేదు. ఆ పార్టీ ఇష్టం, ఆ నాయకుడు ఇష్టం, వాళ్ళ కుటుంబ సమస్యలు ఇష్టం. అలాగే ఎవరి తాలూకా పార్టీ ఇష్టం, ఎవరి విధానం అది, ఎవరి కుటుంబం అది. అంతేగాని దానికి దీనికి ఎలాగవుద్ది? దయచేసి అందుకు సమయం పాటించాలి. ప్రశ్నలు అడిగే వాళ్ళు కూడా మీరు ఒక పార్టీ తరఫున అడుగుతున్నప్పుడు వెనక్కి చూసుకుని అడగండి, ముందుకు చూసుకుని కాదు. అది దయచేసి. సార్, చాలా ఏళ్ల తర్వాత విశాఖ పార్లమెంట్లో బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపబోతున్నారు. ఇప్పటికే పేరు ప్రకటించారు. మీ సతీమణి పోటీ ఏ విధంగా ఉంటుంది? బీసీ సెంటిమెంట్ ఖచ్చితంగా వెయిట్ చేయండి తెలుస్తుంది. వెయిట్ చేయండి. విషయం ఏంటనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. ఇదంతా ఇప్పుడు ఊహించుకొని ఎంతో అండపిండ బ్రహ్మాండం అని చెప్పి అని చెప్పడానికి నేను తయారుగా లేను. కానీ ప్రజలందరూ ఆలోచిస్తారు, ఏ పార్టీ ఏ విధమైన విధానం తీసుకుంది, ఏ విధమైన అభ్యర్థిని పెట్టింది, అభ్యర్థుల గుణగణాలు ఏంటి, అభ్యర్థుల వ్యక్తిగత ఏంటి, ఇంతకుముందు వాళ్ళు చేసిన పదవుల్లో ఏ విధంగా వాళ్ళు అనుసరించారు, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ తీరు ఏంటి, దానివల్ల ఆ ప్రాంతానికైనా నియోజకవర్గాన్ని ఏ విధమైన మేలు జరుగుతుంది, ఏ విధమైన మేలు జరగబోతుందని ఆశిస్తున్నారు. అవన్నీ కూడా క్యాలిక్యులేషన్ కూడా చేస్తారు. త్వరలోనే మా ఎన్నికలు వచ్చినప్పుడు ఆ మాటల్లోనే ఆ విషయం చెప్తాము. దాన్ని బట్టి కూడా సార్, ఉత్తరాంధ్ర అభివృద్ధి అన్నారు, విశాఖపట్నం రాజధాని అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచే పరిపాలన అన్నారు. ఇవేమి జరిగాయని అనుకుంటున్నారు సార్? లేకపోతే దీని ఇంపాక్ట్ ఉత్తరాంధ్ర మీద ఎలా ఉండబోతుంది సార్? మీకు ఒక 20 సార్లు చెప్పాను ఇదే ప్రెస్ మీట్లో, 20 సార్లు చెప్పుంటాను. మరి మీరు ఎందుకు దాన్ని విడిచిపెట్టేసి పదే అడుగుతున్నారు? నాకు అది అర్థం. ఏటీవీ ఇది మైరా కొత్తదా? ఓకే, నువ్వు కొత్త కనిపించు. అది ఇంతకుముందు 20 సార్లు చెప్పాను. ఏమని? ఏదైనా మంచి ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడు, ఒక లోక కళ్యాణం కోసం కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నాడు, ఎలాగైతే దుష్టులు దుర్మార్గులు పూర్వకాలంలో రాక్షసులు ఎలాగైతే ఉండేవారో ఆ యజ్ఞంలో వచ్చి మనం చూసి చదువుకున్నాం. అది మాంసం ముద్దలు తెచ్చి పడేసి, రక్తాలు పడేసి, దాన్ని చిన్నపనం చేసి, దాన్ని ఏ విధంగా చేయాలి, అది భగ్నం చేయాలి, ఆ ఫలాలు ఆ ప్రాంతానికి అందకూడదు, ఆ లోకానికి అందకూడదని ఏ విధంగా అంటే ఆ విధంగా తయారై ఇవాళ ప్రత్యక్షాలను ఓ 4-5 ఛానల్స్
ఏంటి దాంతో వాళ్ళందరినీ తట్టుకొని అది బయటపడతాం. అంతిమంగా ఎవరితో విజయం ఎవరికి వస్తుంది? ఎవరైతే మంచి కోసం ఆలోచన చేస్తారో, ఎవరైతే ఒక నిర్దిష్టంగా ఒక విధానం కోసం ఒక ఆలోచనతో కార్యక్రమం చేస్తున్నారో, ఒక సంకల్పం కోసం చేస్తున్నారో, అది ఎప్పుడు కూడా అవుతుంది. ఇవాళ మా సంకల్పం ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా అందులో భాగం ఈ కార్యక్రమం. కాబట్టి అది కూడా తప్పకుండా జరుగుతుంది. అందులో ఏ విధంగా అభ్యర్థి లేదు. కాకపోతే కొంచెం సమయం ఆసన్నమైతే ఏది ఆగదు. ఏదో మన పూర్వం సామెత పక్క వచ్చిన పిల్లి వచ్చిన ఆగదన్నట్టుగా ఆటోమేటిక్ అది వస్తే ఆ కళ్యాణం జరుగుతుంది. వెయిట్ అండ్ సే.